అక్రమ సంపాదన అతి ప్రమాదకరం. దివ్యాత్మ స్వరూపులారా, ప్రస్తుతం లక్షలాది మంది ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశిస్తున్నప్పటికీ పరిణతి చెందలేకపోవటానికి మూల కారణం ఆర్థిక వనరుల సేకరణ విషయంలో పారదర్శకత లేకపోవడమే. సమస్యలు తారాస్థాయికి చేరి దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించి మనిషిని మరణ భయం వెంబడించే తరుణంలో ఆ ప్రమాదం నుండి బయటపడడం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. కానీ అసలు సమస్యలకు మూల కారణం ఎక్కడ ఉంది అని తమ అంతరంగాన్ని గురించి ఆలోచించటం లేదు. అంతరంగంలో కలుషితం ఉంటేనే సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆ కలుషితానికి మూల కారణం అవసరానికి మించి వనరులను సమకూర్చుకోవడమే. మనం అనుభవించేదంతా చెడు కర్మ ఫలమే. దాని వలననే రుగ్మతలు, సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అటువంటి మూలాలను ఛేదించకుండా ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి ఫలితాన్ని పొందాలని భావించడమే స్వార్థం అవుతుంది. అసలు అక్రమంగా సంపదను పోగు చేసుకొని ఈ మార్గంలోనికి ప్రవేశించి ఎంత కఠోర సాధన చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. ఆలోచించండి. అక్రమ సంపాదన, అక్రమ సంబంధాలు అన్ని విధాలా ప్రమాదకరమైన విషయాన్ని మరవకూడదు. స్థితి ముఖ్యమా, సేవ ముఖ్యమా? దివ్యాత్మ స్వరూపులారా, మానవ సేవే మాధవ సేవ అనే నినాదం మానవాళిలో నరనరాన జీర్ణించుకుపోయింది. కొందరు జీవితాంతం ఇతరులకు సేవ చేయాలని పరితపిస్తుంటారు. అది మానవ ధర్మం మరియు మానవత్వం. దానివల్ల మనిషి అంతరంగం ఎంతో కొంత మేరకు శుద్ధవుతుంది, అనుమానమే లేదు. అయితే జాగ్రత్తగా విశ్లేషించినట్లయితే అది కూడా బాహ్యముఖ ప్రయాణమే. బంధాలను పెంచుతుంది, తాత్కాలికంగా తృప్తి కలుగుతుంది, కానీ శాశ్వత ఆనందం మాత్రం లభించదు. వాస్తవానికి ఆనందం ద్వారానే ఆరోగ్యం, సుదీర్ఘాయువులు సంక్రమిస్తాయి. అంటే సేవల ద్వారా తాత్కాలికమైన తృప్తి మాత్రమే కలుగుతుంది, ఆనందం లభించదు. అందుకే సామాజిక సేవలలో నిమగ్నమయ్యే వారిని గమనించండి. అంతిమంగా ఏదో పొందలేకపోయామని అసంతృప్తిగా జీవితాన్ని ముగిస్తారు. సామాజిక సేవ అనేది బాహ్యముఖ ప్రయాణం. అది బంధాలను పెంచుతుంది, స్వేచ్ఛకు అవరోధం అవుతుంది. అందువలన ఎవరూ సేవను గురించి అతిగా పరితపించకూడదు. అంతరంగ శుద్ధిని గురించి ఆలోచించాలి. అంతరంగ శుద్ధి జరగకుండా సేవ చేయటం వలన ఆధ్యాత్మిక పరిణతి బహు కష్టతరమవుతుంది, జీవితం అసంతృప్తిగా కొనసాగుతుంది. స్థితి నుండి సేవ చేస్తే అనంత ప్రేమ స్వరూపులారా, సామాజిక బాధ్యత, సామాజిక స్పందన అనేవి తప్పక అవసరమే. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనం సమాజం నుండి అన్నింటినీ పొందుతున్నాం. కాబట్టి సేవ చేయకపోతే తప్పక రుణగ్రస్తులం అవుతాం.
అందువలన సేవ చేసే విషయంలో ఎటువంటి వెనుకంజ వేయకూడదు. అయితే స్థితి నుండి సేవ చేయాలి, పరిపూర్ణత్వం నుండి సేవ చేయాలి. సేవలలో ఇరుక్కున్న వ్యక్తి స్థితిని అందుకోలేడు. వాస్తవానికి అంతరంగ శుద్ధి జరిగిన తర్వాతనే సేవ చేయాలి. స్థితిని అందుకోవటం కోసం సేవ చేయాలి. స్థితిని అందుకోలేకపోతే ఎంత సేవ చేసినా ఎటువంటి ఫలితం ఉండదు. స్థితిని అందుకునే విషయంలో సేవను ఒక నిచ్చెన మాదిరిగా ఉపయోగించుకోవాలి తప్ప అందులో ఇరుక్కొనకూడదు. స్థితిని అందుకున్న తర్వాత సేవ చేయాలనే భావన కలగడం లేదంటే ఇంకా పరిపూర్ణత్వం సిద్ధించనట్లే. స్థితికి చేరిన తర్వాత అహంకారం సమూలంగా కరిగిపోయిన తర్వాత ఎంత శ్రమించినా ఎటువంటి అలసట ఉండదు. ప్రపంచానికి దూరంగా ఉండటం అంటే, సమాజాన్ని విస్మరించడం అంటే, బాధ్యత అనే అంశాన్ని గురించి పూర్తి అవగాహన కలగనట్లే కదా. అదే అసంపూర్ణ జీవితం అవుతుంది. జీవితం అసంతృప్తిగా ముగుస్తుంది.